ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ వలన అందరి సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో అమ్మ సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, కోరినంత ధనం నీ చేతికి అందించబోతున్నాను, కాదనకుండా ఇప్పుడే స్వీకరించు, తప్పకుండా నేను నీ చేతికి బోలెడంత ధనాన్ని ఇవ్వబోతున్నాను అని అమ్మవారు మనకి ఈరోజు సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఎందుకు ఈ సందేశాన్ని అందించాలనుకుంటున్నారు అనేది మనం అమ్మవారి మాటల్లో తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, బాధలు ఉన్నా తప్పకుండా నాకు రాయండి కామెంట్ సెక్షన్లో. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి మీ ప్రేరణ అర్చన అయితే చేస్తాను. ఈ వీడియోని అంతవరకు మీ వంతుగా మీరు ఒక ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేసినట్లయితే ప్రతిసారి కూడా అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఎక్కడెక్కడో ఏవేవో చెప్పినవన్నీ చేసి ఉండవచ్చు, కానీ ఇక్కడ మీకు అలా జరగదండి. మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది తప్పకుండా దొరికే తీరుతుంది. అమ్మవారి ఆశీస్సులతో మీకు 100కి 1000% నమ్మకంతో కనెక్ట్ అవ్వండి. తప్పకుండా అమ్మవారు మీకు ఆ సమస్య నుంచి బయటపడేసి మీ జీవితంలో ఆనందం అనేది తీసుకురావటం అనేది జరుగుతుంది. తప్పకుండా ఆ తల్లి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని నేను కూడా ప్రతి ఒక్కరోజు కూడా ప్రార్థనలు అయితే పెడుతూనే ఉన్నాను. తప్పకుండా మీ సమస్యలు పరిష్కార మార్గం అనేది దొరుకుతుందనే నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అది ఎటువంటి సమస్య అయినా సరే, మీకు అమ్మవారు తగు రీతిలో తగిన పరిష్కారం అనేది ప్రతి ఒక్కరికి జరిగే తీరుతుంది. ఈ సమస్యలను పరిష్కారం అనేది ఇక్కడే మీకు తెలియజేస్తారు. అమ్మవారు మన మాట వింటూ ఉన్నారు అనేటువంటి నమ్మకంతో వినండి. ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామా? మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి తల్లి, నీ దుర్గమ్మని తాకు, నీకు బోలెడంత ధనం నీ చేతికి తప్పకుండా అంతో ఇంతో అనకుండా ఒక్కసారి నన్ను తాకి చూసిన అంతులేనటువంటి ఐశ్వర్యం, అలాగే మంచి శుభవార్త, నీకు ధనాన్ని ఏ విధంగా ప్రసాదించబోతున్నానో తప్పకుండా నువ్వు అమ్మ మాటల్లో విని తెలుసుకో. మరి నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని శ్రద్ధగా ఆలకించు. మరి ఈరోజు నేను నీకు ఎవరిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారు అమ్మవారు, ఏ భక్తురాలకి ఏ సందేశం చక్కగా సెట్ అవుతుందో తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందితో, బాధలతో ప్రతిరోజు కూడా అమ్మ దుర్గమ్మ మా సమస్య ఇది అని మన ముందు ప్రార్థనలు కావచ్చు, లేదా సమస్యలు కావచ్చు, ఏదో ఒక విధంగా చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే అమ్మవారే స్వయంగా వచ్చి మనకు ఈ సమస్య వచ్చిందా, ఫలానా బాధ మీకు ఈ బాధగా ఉందా, మీ కోరిక ఇలా తీరాలి అని చెప్పి స్వయంగా అమ్మే వచ్చి చెప్పడం అనేది జరిగినటువంటి పని కనుక మనకు ఏంటంటే ఎలాంటి సందేశం రూపంలో రావచ్చు, లేదంటే తెలిసినటువంటి వ్యక్తి ద్వారా రావచ్చు, తెలియనటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, మాట సాయం కావచ్చు, లేదంటే ధన సహాయం కావచ్చు, లేదంటే మన కోరిక నెరవేందుకు ఏదైనా ఒక మంచి అవకాశాన్ని ఎదుటి వ్యక్తి ద్వారా జరిపించవచ్చు. ఇలా ఏదో ఒకటైతే అమ్మవారు మనకు ఒక మంచి సలహా అయితే, ఒక సూచన కానీ తెలియపరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు ఈ సందేశాన్ని మనం ముందుకు ఎందుకు తీసుకొచ్చారో తప్పకుండా తెలుసుకుందాం. చూడమ్మా, నీ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు అనేవి తెరుచుకోబోతున్నాయి. నువ్వు శ్రద్ధగా ఆలకించు. నీ దుర్గమ్మ ఏం చెప్తున్నాను అనేది నీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దుర్గమ్మ ఇలా చెప్తున్నాను అనేది సందేశం మొత్తం వింటేనే నీకు అర్థమవుతుంది. నీ జీవితం అంతా కూడా కష్టాలతో, బాధలతో పూర్తిగా నిండిపోయి ఉంది కదూ. దేని గురించే కదా నీ దిగులంతా. నీకు ఇబ్బందులు రావచ్చు, లేదంటే అప్పుల బాధలు కావచ్చు. ఇలా ఏ సమస్య అయినా సరే నిన్ను బాగా ఇబ్బంది పెడుతుందని నాకు తెలియదా? అర్థమైంది. నువ్వు అలా దిగులుగా కూర్చుని ఉంటూ ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ, నా పరిస్థితి ఇంతేనేమో, నేనేం చేయాలి ముందు రోజుల్లో, నా పరిస్థితి ఏమిటి, ఎలా కావాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు కదూ. నీ కుటుంబం గురించి నువ్వు ఎంతో ఆందోళన చెందుతున్నావు. నువ్వు నీ బాధల గురించి నా పరిష్కార మార్గం ఏంటి అని ఆలోచిస్తూ కూడా ఉన్నావు.
నీ బిడ్డల గురించి ఎంతగా ఆలోచిస్తూ మదన పడిపోతున్నావో నీ దుర్గమ్మకు తెలియనిది కాదు. ఎందుకంటే నా బిడ్డ మనసులో ఏముంది అనేది ఒక తల్లిగా నాకు మాత్రమే తెలుస్తుందమ్మా. నువ్వు ఎంత బాధపడుతూ ఉన్నావో, ఎలా ఆలోచిస్తూ ఉన్నావో, దేని గురించి నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావో అవన్నీ కూడా నాకు తెలియవా? మరి ఇన్ని తెలిసినా ఇన్ని చూస్తూ ఎందుకు దుర్గమ్మ ఇలా ప్రతిరోజు కూడా నన్ను విపరీతమైనటువంటి టెన్షన్స్కి బాధలకు గురి చేస్తున్నావు? ఇలా ప్రతిరోజు కూడా నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ నేను మర్చిపోతూ ఉన్నాను. ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండి ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడే విధంగా నా మనసు నేను ఎంతగా మార్పు చెప్పించుకున్నటువంటిది మాత్రం నా మనసు మాత్రం రకరకాల ఆలోచనలతో రోజుల్లో నా బిడ్డల పరిస్థితి ఏమిటి, నా కుటుంబం ఎలా ఉంటుంది, నేను ఏం చేయాలి, అప్పుల బాధలు ఏమిటి, నా బిడ్డల పరిస్థితి ఏమిటి అనేది ప్రతిరోజు కూడా నాకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఇవి నీకు తెలియనివి కాదు కదా తల్లి. చూడు, నేను స్వయంగా నీ దగ్గరకు రాలేకపోయినా తల్లి బిడ్డ, నేను నీతో మాట్లాడలేకపోయినా నేను నీ కోరిక తీరుస్తాను. అలాగే ఆప్యాయంగా ఈరోజు నేను నీకు చెప్తున్నాను. చూడమ్మా, నన్ను నమ్ముకున్నటువంటి నీకు ఎప్పటికీ కూడా నేను నిన్నైతే అన్యాయం చేయను తల్లి. ఒక్కసారి గమనించు, నీకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇలా ఎన్ని ఉన్నప్పటికీ నువ్వు ఏ రోజైనా ఎవరి ముందైనా సరే మోకరించి మరి నాకు ఇది లేదు అని చెప్పి అడిగేటటువంటి పరిస్థితి నీకు వచ్చిందా? రాలేదు కదూ. మరి ఒక్కసారి ఆలోచించు. నీకు కూటికి కానీ, గుడ్డకు కానీ, లేదంటే నీ అవసరానికి కానీ సరిపడా ధనం అనేది ఏ రోజైనా నీ చేతిలో లేకుండా ఉందా? అన్నిటికీ కూడా ఏదైనా అవసరమా అని కూడా దుర్గమ్మ నీకు ఏదో విధంగా సర్దుబాటు చేస్తున్నాను కదా, అది నువ్వు ఆలోచించటం లేదు. నీ బిడ్డల పరిస్థితి అంటావా? ఈరోజు నువ్వు ఏదైనా సరే వీధిలో పడ్డావా? లేదు కదా. మరి నీ బిడ్డలు మాత్రం ఎందుకు అలా ఉంటారు చెప్పు? నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత నువ్వు ఏదైనా అన్యాయం అయ్యావా? మరి నీ బిడ్డలు మాత్రం నా బిడ్డలు కారా? మరి నీ బిడ్డలను మాత్రం నేను ఎందుకు అన్యాయం చేస్తా అని చెప్పు? నీకు ఎలాగో నీ బిడ్డలు కూడా నాకు అలాగేనమ్మా. కనుక మీరందరూ కూడా నా బిడ్డలే. కనుక మీరు ఒకరికి ఒకలాగా మరొకరికి ఒకలాగా అటువంటి భేదభావం తేడా అనేది నేను ఎప్పటికీ కూడా చూపించను. మిమ్మల్ని అందరినీ సంరక్షిస్తూ ఉంటాను. మీ కుటుంబాన్ని కూడా అంతే సంరక్షిస్తూ వస్తున్నాను. చూడమ్మా, నువ్వు నీకు ఎదురైనటువంటి నాకు ఇది కావాలి ఏదైనా కానీ ఒక మనస్తత్వంతో ఉండు, నిశ్చలంగా ఉండు, అలాగే స్థిమితంగా ఉండు. దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు. అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆలోచనలు మరిన్ని ఎక్కువ అవుతాయి, కానీ నీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు. కనుక మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. డబ్బు శాశ్వతం కాదు. అలాగే డబ్బు అనేది నీకు ఎప్పుడు కూడా ఉన్నప్పటికీ నీకు నీ మనసుకు ప్రశాంతత ఇవ్వలేనిది. కనుకనే నీ చుట్టూ ఉన్న వారితో సంతోషంగా మెలుగు. అందరితో కూడా భగవంతుని రూపంలో ఇక నీ సమస్యల పరిష్కారం రాబోదు అని తెలుసుకో. మాకు ఎందుకంటే నీ సమస్యలను పెద్ద సమస్యలే కాదు, నీ చుట్టూ ఉన్న వారిలో అలాగే ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచంలో చూస్తే నీకన్నా ఎక్కువగా అనుభవిస్తున్న వారు కష్టాలు ఎంతోమంది ఉన్నారు. ఒకరికి చేయి, ఒకరికి కాలు, ఇలా ఒకరికి ఏమి కళ్ళి అనిపించినటువంటి అసలు కనీసం కూటికి గుడ్డకు కూడా నోచుకోలేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారమ్మా. చెప్పుకుంటూ పోతే రకరకాల బాధలు అనుభవించేవారు ఉన్నారు. అయినప్పటికీ వారు దేనికోసం బ్రతుకుతున్నారు? వారు ఏదో ఒక విధంగా వారి జీవితం మారుతుందేమో అనేటటువంటి చిన్న ఆస్తనే కదా. మరి నీకు ఇవేమి ఇబ్బందులు అవేమీ లేవు కదా. మరి నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తూ ఉంటున్నావు? ముందుకు జరిగే రోజుల్లో దాని గురించి నువ్వు ఎంతగా సంతోషంగా ఉన్నావు అనేది ఆలోచించు. అలాగే రేపటి రోజు గురించి ఆలోచించడం మంచిదే, కానీ అతి ఆలోచనలు అతిగా దేని గురించి అయితే విపరీతమైనటువంటి భయాందోళనకు గురైతే అది నీ ప్రశాంతతను నువ్వు చేతులారా దూరం చేసుకున్న వాడివే అవుతావు, దూరం చేసుకున్న దానివి కూడా అవుతావు. కనుక ఏదైనా కానీ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఆలోచనలు మాత్రమే చెయ్యి. భవిష్యత్తు గురించి నీ ఆలోచనలు ఇప్పటి వరకు నుంచి చూస్తున్నాను. మరి నువ్వు ప్రశాంతంగా ఎప్పుడైనా కానీ నిద్రపోనివ్వు నీ ఆలోచనలు. కాబట్టి ఇంతగా చెప్తున్నాను, గడిచినటువంటి కాలం మరలా తిరిగి రాదమ్మా. కనుక ప్రతి క్షణం నువ్వు సంతోషంగా గడపాలి. నువ్వు ఎలా ఉన్నావు అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. కనుక నువ్వు ఎప్పుడు కూడా ముందు భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ కూడా మంచిది కాదని గుర్తుపెట్టుకో.
నీకు అంతులేనటువంటి ఆనందాన్ని, ధనరాశిని కావాలా, లేదంటే అంతులేనటువంటి ప్రశాంతత కావాలా, ఏం కావాలో ఒక్కసారి నువ్వే నిర్ణయించుకో. డబ్బు అనేది అవసరమే. అవసరానికి సరిపడా నేను నీకు ఏదో ఒక విధంగా సమయానికి అందజేస్తూనే ఉన్నాను. చేయకుండా అయితే ఉండను కదా. ఈరోజు నీకు ఈ అవసరం తప్పకుండా నీకు మద్దతు ఉందేమో చూడు. కాబట్టి నీకు శాశ్వతమైన దాని గురించి ఆలోచించు, అశాశ్వతమైన దాని గురించి ఆలోచించి ఎక్కువగా మనసును పాడు చేసుకోవద్దు. ఇక నేను మరొక మార్గం చెప్తూ ఉన్నాను చూడమ్మా. ఇక ఒక అవకాశం అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఆ అవకాశానికి నీకు తల వంచిన తరువాత నువ్వు కష్టపడితే పనిచేసేటటువంటి తత్వం ఏర్పరచుకో. తద్వారా నీకు ధనాన్ని ఎక్కువగా లాభాన్ని అయితే నీ కాళ్ళ దగ్గరకు తప్పకుండా వస్తాయని గుర్తుపెట్టుకో. కన్నీరు పెట్టుకోవద్దు, బాధపడవద్దు. నువ్వు కోరింది నీ దుర్గమ్మ ఇవ్వడం లేదా అని చెప్పి మనసులో నా మీద ఇంకాస్త ఎక్కువగా కోపాన్ని చూసి ప్రశాంతతను గడపాలనేదే ఈ దుర్గమ్మకు. ఈ దుర్గమ్మను నీకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలని, నీకు మనశ్శాంతిని కలగజేయాలని ఎప్పుడూ ఆలోచిస్తాను. ఇప్పటికప్పుడే నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి భవిష్యత్తు గురించి నీకు ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా తీసిపెట్టి పక్కన పెట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకో. ప్రశాంతంగా నువ్వు నీ చుట్టూ ఉన్న వారితో సంతోషంగా పలకరిస్తూ వారితో హాయిగా కబుర్లు చెప్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. నీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండు. పూల మొక్కలను నాటు, సంగీతాన్ని విను, ఇంట్లో దైవారాధన చేసుకో, మనసును ప్రశాంతంగా ఉంచుకో. తర్వాత భవిష్యత్తు గురించి ఏంటి జరుగుతుంది అని ఎక్కువగా పదే పదే ఆలోచించవద్దు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు రేపటి గురించి నువ్వు ఈరోజే ఆలోచిస్తూ ఉన్నటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి భగవంతుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి తప్ప రేపటి గురించి ఆలోచించి ఈరోజు మునిగి దూరం చేసుకోవద్దు. మనశ్శాంతిని సంతోషంగా ఆనందంగా గడుపు. నీకు ప్రతిఫలాన్ని ఇచ్చే రోజు నువ్వు తప్పకుండా అందుకుంటావు. అలాగే నువ్వు నీ గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పటికి దుర్గమ్మకు ప్రమాణం చేసి చెప్పు. ఇక దేని గురించి నువ్వు ఆలోచించనే వద్దు అని చూసుకుంటాను. ఇకపై నీ భవిష్యత్ అంతా నువ్వే ఆశ్చర్యపడిపోయేలాగా నేను చూసుకుంటాను. అలాగే ఏ పని తలపెట్టినా నీకు ముందుండి నేను నడిపిస్తాను. తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. నువ్వు వ్యాపారం ప్రారంభించిన దానిలో ఉత్తమ ఫలితాలను అందుకుంటావు. ఉద్యోగమైనా సరే ఇవన్నీ కూడా నువ్వు జరగక మానవు కనుక నువ్వు మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఏదైనా కానీ నువ్వు చేసింది నువ్వు ఎంచుకున్నటువంటి దారిలో మాత్రమే ఉంటుంది. నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటే అది నీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది, శ్రేయస్కరంగా ఉంటుంది. నువ్వు ఎంత శ్రమ అయితే చేస్తావో, ఎంత కష్టమైతే చేస్తావో నీ పైన నువ్వు ఆధారపడి ఉండాలి. సంతోషంగా ఆ పనిని చేయగలగాలి. అది ఏదైనా సరే కానీ ఒక పనిని చేసేంత వరకు విడవకూడదు. మొదలుపెట్టిన తరువాత ఆ పనిని నువ్వు మాత్రమే చేసి, అయ్యో దుర్గమ్మ నాకు ఈ పని జరగలేదు అంటే నేను నీకు ఏ విధంగా న్యాయం జరపాలి చెప్పు. ఆ పనిని పూర్తిగా చేసిన తర్వాత అందుకో ప్రతిఫలాన్ని నువ్వు ఆశించాలి కూడా. సగం సగం పనులు చేసుకుంటూ అసలు నాకు ఏమీ జరగడం లేదు దుర్గమ్మ, నాకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండాలా అంటే అది ఎంతవరకు సమంజసం ఒక్కసారి నువ్వైనా ఆలోచించు. అలా కాకుండా ఎప్పుడూ కూడా దుర్గమ్మ నాకు మంచి జీవితాన్ని ఇస్తుంది, నా పనిని నేను సవ్యంగా సక్రమంగా చేసుకుంటూ పోతే అని అన్నీ కూడా నాకు ఆ భగవంతుడు తప్పకుండా అందిస్తాడు. నేను నమ్మినటువంటి నా దుర్గమ్మ ఎప్పటికీ నా చేయి విడిచిపెట్టదు అనేటటువంటి ఒక ధైర్యాన్ని నువ్వు ఏర్పరచుకుని ముందుకు వెళుతూ సాగుతూ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా అనుమానాన్ని మాత్రం నువ్వు వ్యక్తపరచకూడదమ్మా. ఈరోజు నీకు ఆ పని జరగలేదు అంటే రేపటి రోజున ఇంకా ఘనంగా ఆ పని జరగబోతుందని అర్థం. నా మాటలు ఎప్పుడు కూడా ఒమ్ము కావు. విజయాలు నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి తల్లి. దేనికోసం దేని గురించి ఆలోచించకుండా దుర్గమ్మ చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు, ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. మనస వాచ కర్మణ సంతోషంగా ఉంటావని చెప్తున్నాను. ఈ చిన్నపాటి పరిష్కారాన్ని నువ్వు నిత్యము చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉండు. మరి ఈరోజు అమ్మవారు మీకు ఏదైనా కానీ అందిస్తున్నాను అంటే అందులో ఎంతవరకు మంచి జరుగుతుంది, లేదా ఎంతవరకు నా జీవితం ఇలా ఉంటుంది, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అందరూ కూడా అనుకుంటారు, సంతోషంగా ఉంటారు. నేను ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాను అని మాత్రం ఎప్పటికీ కూడా నువ్వు అనుకోనే వద్దు. ఎందుకంటే ఏ ఒక్క జీవి భూమిపైన ప్రశాంతంగా గడిపినటువంటి క్షణాలు ఉంటాయి, వాటితో పాటు కష్టము గడిపినటువంటి క్షణాలు కూడా ఉంటాయి.
అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, నాకు ఒక్కదానికి ఇలా బాధ పెడుతూ నేను దుఃఖంగా ఉంటున్నాను అని నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు అంతే. అలా ఎప్పటికీ కూడా ఆలోచించవద్దు తల్లి. ఎందుకో తెలుసా, ఈరోజు సంతోషంగా ఉన్నవారు రేపటి రోజున దుఃఖించవచ్చు. ఈరోజు దుఃఖంతో పూర్తిగా మునిగిపోయినటువంటి వ్యక్తులు రేపటి రోజున ఎంతో ఉల్లాసంగా ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు. మనం చేసుకున్న కర్మ ఎప్పుడు మారుతుందో మనకే తెలియదు కనుక భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని శ్రద్ధగా ఆనందంగా గడిపితే చాలమ్మా. అసలు నాకు దేన్ని ఉద్దేశించి ఈ విధమైనటువంటి మాటలు నాకు చెప్తున్నారు దుర్గమ్మ అనేటటువంటి అంశాల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదూ. ఆ అంశాలన్నీ నీ జీవితానికి ముడిపడినవి ఉంటాయి. అలాగే నీ జీవితం ప్రతినిత్యం కూడా జరుగుతున్నటువంటి విషయాల గురించి తెలుసుకో. ఏదైనా కానీ ఒకరితో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలమ్మా. అనవసరంగా నీకున్నటువంటి అభిప్రాయాలను వేరొకరికి బాధించే విధంగా, ఏదో ఒకరిని బాధ పెట్టే విధంగా మాట్లాడనేవద్దు. కనుక ఏదైనా కానీ ఒక మాట అనే ముందు 1-2 సార్లు నువ్వు ఆలోచించు. నీవు చక్కగా ఆనందంగా ఉండడం చూసి కొంతమంది ఈర్ష్యాద్వేషాలతో అలాంటి వారు ఉంటారు. కొంచెం అప్రమత్తంగా ఉండు వాళ్ళతో. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే ఎదుటి వ్యక్తులకు ద్వేషం పుట్టుకొస్తుంది. కనుక కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఉంది. కనుక ధనానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు గొడవల కారణంగా కావచ్చు, ఏదైనప్పటికీ నీకు నీ కుటుంబం ఉండి ఓర్వలేని వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు, నీకు తెలుసు కదా. కనుక వారి పట్ల నువ్వు కొంచెం సున్నితంగా వ్యవహరించాలి. నీ యొక్క సంబంధాలను ఎట్టి పరిస్థితులను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి అభిప్రాయాలను కానీ, వారిని బాధ పెట్టే విధంగా కానీ, లేదంటే నీ యొక్క ప్రవర్తన వారిపై ఏ విధమైన దురుసుగాను ఉండటం కానీ అసలు చేయనే వద్దు. మరి నాకు కీడు తలపెట్టాలని చూస్తున్న వారికి నేను ఎందుకు ప్రేమగా ఉండాలి దుర్గమ్మ వారితో అని నువ్వు అనవచ్చు. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయమే. నువ్వు ఎంతగా ఎదురు చూస్తున్న వారిలో మాట్లాడి ఎంత కోపాన్ని పెంచుకుంటే వారు కూడా నిన్ను చూసి అంతగా వారితో మాట్లాడతావో ప్రవర్తిస్తావో అంతే వారు నీతో కూడా రివర్స్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని చూస్తున్నాను కనుక నీ వ్యక్తులను నువ్వు కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి కనుక అలాంటి నీచులతో నీవు కోపాన్ని పెంచుకోవడం వల్ల ముందు రోజుల్లో నీకే కొంచెం ప్రమాదకంగా మారుతుంది. కాబట్టి ఇలాంటి వారి పట్ల సున్నితంగా వ్యవహరిస్తేనే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే నీకు పాత సంబంధాలను బంధుత్వాలను ఎంతో జాగ్రత్తగా మంచిగా అనుకూలమైనటువంటి రోజుల్లో మలుచుకొని రేపటి రోజున ఏ బంధాలను అయితే దూరం చేసుకున్నావో ఆ బంధాలను బంధుత్వాలను తిరిగి మరలా కోరుకోబోతున్నారు. కాబట్టి వారితో గడపడానికి నీకు అనుకూలమైనటువంటి రోజులు రాలేదని నువ్వు బాధపడవలసిన పని లేదు తల్లి. నేను ఇంతగా నీకు చెప్తున్నాను అంటే బిడ్డ, నా ప్రియమైన బిడ్డవు కనుక నువ్వు నీ పని పట్ల నువ్వు ఎంత ఒత్తిడికి గురి అవుతున్నావో కనుక నీరసించిపోయింది నా బిడ్డ. కనీసం కుటుంబంతో కానీ, సంబంధంతో కానీ, బంధువులతో కానీ కూర్చుని మాట్లాడే అంత వీలు కూడా నీకు లేకుండా అయిపోయింది. కనుకనే నాకున్నటువంటి టెన్షన్స్ వల్ల చేసుకుంటున్నానని చెప్పి ఎంతో బాధపడుతూ ఉన్నావు. చూడమ్మా, బంధవాళ్ళని ఒకనాడు కలుసుకోవడం, ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా పోయి ఎంతగానో రిలాక్స్ అయిపోతావు. నీకు ఉన్న పనులను మొదలు పెట్టాలని అనుకుంటున్నావుగా, అంటే అవి వ్యాపారకరంగా కావచ్చు, ఉద్యోగపరంగా అయినా కావచ్చు, ఏవైనా కానీ చాలా రోజుల నుంచి ఒక మంచి పనినైతే ప్రారంభించాలని అనుకుంటున్నావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కూడా. అయితే అనుకూలమైనటువంటి సమయం నీ ముందుకు రాబోతుంది. నీకు ఏ పనుల కోసం అయితే సమయాన్ని గడుపుతూ వచ్చావో ఆ సమయం నీకు పూర్తిగా అనుకూలంగా మారి చాలా అంటే చాలా మంచి జరిగే విధంగా, తెచ్చిపెట్టే విధంగా సమయం అనేది అనుకూలంగా ఉంది. నీకు పూర్తిగా మారబోతుందని చెప్తున్నాను. ఆనందంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతోనూ అలాగే నీ బంధువులతోనూ హాయిగా గడుపుతావని, అందరితోనూ సంతోషంగా ఉంటానని ఈ దుర్గమ్మ ఎప్పుడు నీ నుంచి కోరుకుంటున్నాను. అందరినీ గౌరవిస్తావు, అందరితోనూ చాలా తెలివితేటలుగా చాకచక్యంగా ప్రవర్తిస్తావు. నీ మంచి మనసు నీవు భయంతో కూడా చూడని స్వప్నాలను వాస్తవం ప్రారంభమవుతాయి. రెండు నీ చేతితో నీ భాగ్యం రాయడం, ప్రతి ఉదయం నీ మనసు ఎలా ఉన్న ఒక పెన్ను తీసుకురాయి. నా తల్లి దుర్గమ్మ ఇప్పుడు నా జీవితం మారుతుంది, నింపబోతుంది. నా తల్లి నా కోసం మార్గాలు తెరవబోతుంది. ప్రతిరోజు ఈ వాక్యాన్ని రాయి. అది 10 వాక్యాలైన ప్రతి అక్షరం నా కృపా నీడగా మారుతుంది. ప్రతి పదము నా కృప విత్తనంగా మారుతుంది. నువ్వు 21 రోజులు ఈ విధంగా
రాసావంటే నేను నీకు సంకేతాలు పంపుతాను. ఆ సంకేతాలు ఒక స్నేహితుడి మాటల్లో, ఒక అపరిచితుని సంభాషణలో, లేదా ఒక పాట లైన్లో ఉండవచ్చు. నీ హృదయ తడిని నీకు చెబుతుంది. నా దుర్గమ్మ మాట్లాడుతుంది. 3 రాత్రులు మార్చే ఉపాయం ప్రతి రాత్రిని ధరించే ముందు నీ మనసులో 5 దీపాలను వెలిగించుకో. ఈ దీపాలు నీ బయట కాదమ్మా, నీలో వెలుగుతాయి. నీ దగ్గర ఉన్న వారి వాటి కోసం వెళ్ళిపోయినా కానీ, నీకు పాఠం నేర్పిన వాటి కోసం, నీకు కొట్టాలని ప్రయత్నించిన వారి కోసం, కానీ నీవు నిలబడిన వారి కోసం, నీవు నా దగ్గర అడిగిన కోరిక కోసం, నీ కోసం నీవు నీ స్వప్నంతో సమానంగా విలువైన వారి తెలుసుకోవడానికి నీ కోసం దీపం వెలిగించినప్పుడు నీవు నీ విలువను అర్థం చేసుకుంటావు. 4 మార్గాలు నిర్ణయం నీకు. ఈ మార్గం సరైనదా కాదా అన్న సందేహం వచ్చినప్పుడు నా చిత్రం ముందు కూర్చుని నా ఫోటో ముందు కళ్ళు మూసుకుని చెప్పు, నా తల్లి ఇది నీ మార్గం అయితే నా మనసు శాంతి ఇవ్వు, కాకపోతే నా మనసు అశాంతితో ఉండనివ్వు. కొంత సమయంలోనే నీ మనసు స్పష్టమైపోతుంది, శాంతితో నిండిపోతుంది, లేదా శాంతిలో మునిగిపోతుంది. అప్పుడు నీకు సరైన మార్గం తెలుస్తుంది. ఇదే నేను నీకు ఇస్తున్న ఆదేశం అని అనుకుంటావు, మరేదైనా అనుకో, కానీ నువ్వు గుర్తిస్తావు నీ దుర్గమ్మ ఏం చెప్తుందో ఆలోచిస్తున్నావు కనుక నీకు ఖచ్చితంగా అర్థమయ్యే తీరుతుంది. తల్లి నీకు నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉన్నాయన్నా, కానీ నువ్వే నేను గమనించుకోలేక ఈనాడు నా బిడ్డ నమ్మకుని పథకంపై భరోసా పెట్టినప్పుడు వస్తున్న పరిస్థితులపై కాదు, నీకు కనిపిస్తున్నది డ్రామా. ప్రసాదించాలని మన కుటుంబ సభ్యులందరిపైన కూడా ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా ఫ్రెండ్స్. మరి మనందరము కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అంటే అమ్మవారు చెప్పిన బాటలో మనం నడవాలి కదా. అమ్మ ఏం చెప్తున్నారో వాటన్నిటిని కూడా మనం అర్థం చేసుకుని అమ్మవారి బాటలో నడిస్తే అమ్మ ఎంతో సంతోషించి పరుగున మన కోరికలు తీర్చడానికి వచ్చేస్తారండి. మరి కలుసుకుందామండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.